అప్పుడు రెండో శిబిరంలో మళ్ళీ వెలిశారు. అప్పటికి గండిపేటకి వచ్చేసింది. గండిపేటలో ఆ శిబిరంలో పాల్గొనటం, శిబిరంలో కూడా మరి అన్ని కార్యక్రమాల్లో 1-2 స్థానాల్లో నిలవటం. నా శిబిరంలో బండారు సత్యనారాయణమూర్తి కూడా దానిలో ఉండేవాడు. మేమిద్దరం 1-2 స్థానాలకు పోటీ పడేవాళ్ళం, మాట్లాడే దాంట్లో కానీ రాసే దాంట్లో వీటన్నిటిలో. సరే, అదంతా అయిపోయింది. అప్పుడు మళ్ళీ మండల పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు వత్సవాయి మండలంలో, మా నేటివ్ మండలంలో ఏకగ్రీవంగా నన్ను మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి క్రమశిక్షణగా ఆ కాలంలో మండల పార్టీ మీటింగ్ జరిగిందంటే ఎట్లా ఉండేదంటే, మొత్తం మా మీటింగ్ ఎక్కడ జరుగుద్దో ఒక రోజు ముందే నేను మొత్తం ముగ్గేయించేవాడిని, గళ్ళు. ఆహ్వానితులు ఎవరున్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపించేవాళ్ళం. ఇన్విటేషన్ పంపించి ఎవరైతే ఆహ్వానితులో వాళ్ళే రావాలి. మీకు మండల పరిషత్ మీటింగ్, జిల్లా పరిషత్ మీటింగ్కి ఎట్లుంటుందో అట్లుండేది. అలా ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ గళ్ళల్లో నిలబెట్టి ఒక్కొక్కడు ఒక గళ్ళో ఇంత డిస్టెన్స్తో నిలబడి జెండా వందనం చేసేవాళ్ళం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ జరుగుతుంటే జనగణమన జరిగితే అంత డిసిప్లిన్గా ఉంటారో అట్టుండేవాళ్ళు అందరూ. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ హాల్లోకి వరుసన ముందు లైన్ పోయాక ఆ లైన్ పోయేంత వరకు అంతా నిలబడాలి. రెండో లైన్ వాళ్ళు పోయేవాళ్ళు. అంటే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళినట్టు అంతకంటే కూడా పర్ఫెక్ట్ డిసిప్లిన్తో మీటింగ్ జరిగేది. వెళ్ళేవాళ్ళు లోన్కి వెళ్ళి కూర్చున్న తర్వాత అందరూ మీటింగ్ స్టార్ట్ అయ్యేది. మేము మీటింగ్ పెట్టాము అంటే ముందే ఎజెండా పంపించి మీటింగ్ పెట్టేవాళ్ళం. అక్కడ మీటింగ్లో ఎజెండా ప్రకారం ఒక ఎజెండా తీసుకుంటే ఎవరెవరు మాట్లాడతారో అందరినీ మాట్లాడించి దాని మీద అభిప్రాయం ఒక నిర్ణయం చేసి తర్వాత రెండో అంశం టేకప్ చేసేవాళ్ళం. బహుశా మండల పరిషత్, జిల్లా పరిషత్ మీటింగుల్లో కూడా అంత క్రమశిక్షణగా ఎజెండా అంశాల వారీగా జరగదు. ఆ తర్వాత చివరిలో ఎనీ అదర్ ఐటమ్ కింద ఇష్టాగోష్ఠి అంతా మాట్లాడుకునేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. అట్లా చేసేవాళ్ళం. చేస్తూ ఉంటే మండల ఎన్నికలు వచ్చినాయి. మండల ఎన్నికలు వచ్చేపాటికి అభ్యర్థులు ఎవరు ఏంటి అని పరిశీలకులు పంపించారు పార్టీ ఆఫీస్ నుంచి. మా దగ్గర కూడా మీటింగ్ జరిగింది. నేనేమి కోరలేదు కూడా. ఎవరుంటే ఉంటారు, అంత పెద్ద ఎందుకో పని చేయటమే కానీ జాస్ ఉండేది కాదు. సరే, అందరు అన్నారు జనార్దనే ఉండాలి మండల ప్రెసిడెంట్. ఏకగ్రీవంగా నా పేరు చెప్పారు. సరే, వెళ్ళింది గండిపేటకి. ఈ లోపల సిపిఎంతో పొత్తుండి మా మండలం సిపిఎంకి ఇచ్చేశారు. ఈ లోపల రిజర్వ్ కూడా అయింది కనుక ఎవరికి ఇస్తే వాళ్ళకి అతన్ని గెలిపించుకున్నాం. ఆ తర్వాత జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేయటం జరిగింది. ఈ లోపల గవర్నమెంట్ పోయింది. 89 మంది గవర్నమెంట్ పోయినా జగ్గయ్యపేటలో మేము గెలిచాం. గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జన చైతన్య యాత్రలు నిర్వహించను, ప్రజల్ని చైతన్యం చేయటానికి, ప్రభుత్వం యొక్క లోపాలని బట్టబయలు చేయటానికి. అప్పుడు విజయవాడ డివిజన్కి నేను జన చైతన్య యాత్రల కన్వీనర్గా గ్రామాన ఊరు తిరిగేవాళ్ళం. రాత్రి 10-11 దాకా సమావేశాలు పెట్టుకొని ఒక్కో చోట పెద్ద బహిరంగ సభలే జరిగాయి. ఆ విధంగా లీడర్స్ అందరినీ కలుపుకొని నందిగామ నియోజకవర్గం అంతా తిరిగాం. 89లో ఓడిపోయాం. 94 ఎలక్షన్స్ వచ్చినాయి. మేము పాలకేంద్రంలో కూర్చొని ఉంటే చిలకల్లో నెహ్రూ అన్నాడు, ఏ జనార్దన్ నందిగామ వేస్తావా అన్నాడు. అప్పటికేంటి కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళల్లో దేవినేని రమణ కూడా ఉన్నాడు కానీ అంత లైమ్ లైట్లో లేరు. నాకెందుకండి ఎలక్షన్, మాకు ఈ ఎలక్షన్ జగ్గయ్యపేట చూస్తేనే సరిపోద్ది, నాకెందుకు అన్న తర్వాత ఆ తర్వాత అక్కడ లోకల్గా చాలామంది అభ్యర్థులు వచ్చారు. అనుకోకుండా సరే అవన్నీ అయిపోయినాయి. ఆ విధంగా ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యి పనిచేస్తూ ఉంటే ఎన్నికలైన తర్వాత కొద్ది కాలానికి 95లో నేను బ్యాంక్ చైర్మన్ అయినాను. ఆ తర్వాత 96లో ఆప్కాప్ చైర్మన్ అయినా జనవరిలో.
అయిన తర్వాత ఆప్కాబ్ చైర్మన్ అయినప్పటి నుంచి పార్టీ పరిశీలకుడుగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలకి పంపించేవాళ్ళు నన్ను సమావేశాలకి. ఇదిగా నేను వెళుతూ వస్తూ ఉండేవాడిని. వస్తూ ఉంటే ఒకరోజు ఈ వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. జనార్దన్ ఎక్కడ ఉన్నావు అన్నాడు. అంటే నేను ఇలా ఉన్నాను సార్, అప్పుడు ఈస్ట్ గోదావరిలో కాకినాడలో ఉన్నా అంటే, నేను అర్జెంటుగా రేపు పొద్దున్నే బాబు గారు రమ్మన్నారు రా. సరే పొద్దునే వెళ్ళాను. వెళ్తే